మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కలలో దేవుడు కనిపించి నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు అని యువతి చేయి పట్టుకున్న పూజారికి గ్రామస్తులు దేహశుద్ధి చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలోని చోటు చేసుకుంది. మానేరు బైపాస్ రోడ్లో ఉన్న ఓ దేవాలయంలో దాదాపు 10 ఏళ్ల నుంచి వెంకట్రెడ్డి పూజారిగా ఉన్నాడు. ఆయన గత సోమవారం గుడికి వచ్చిన యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ పెళ్లి చేసుకుందామని బలవంతం చేయబోయాడు. దీంతో కంగారు పడిపోయిన యువతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకి విషయం చెప్పగా వారి గుడికి వచ్చి వెంకట్రెడ్డిని చితకబాదారు. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 10 ఏళ్ల క్రితం బైపాస్ రోడ్లో ఆలయ నిర్మాణానికి వెంకట్రెడ్డి కొంత సహాయం చేశాడు. దీంతో ఆయననే ఆలయ పూజారిగా నియమించారు. ఆ గుడికి గత కొద్ది రోజుల నుంచి ఓ యువతి తరచి వస్తుండడాన్ని గమనించి వెంకట్రెడ్డి 2 రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు గుడికి వెళ్లి ప్రశ్నించగా అవును, నాకు దేవుడు కలలో కనిపించి ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పాడు. దీంతో కోపాద్రిక్తులైన బంధువులు అతడిని చితకబాదారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.